హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఔరంగజేబు తన గురువుకు లేఖ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఔరంగజేబు తన గురువుకు లేఖ, ఈ అంశాన్ని వినండి. మీరు నా బాల్యాన్ని నాశనం చేశారు అంటూ తన గురువుకు ఔరంగజేబురే రాసిన లేఖ. మతం చెప్పింది దేవుడు చెప్పాడు, ఇటువంటి బూటకపు మాటలతో తరతరాలుగా కోట్ల మందిని బానిసలను చేశారు. హీనజనులుగా చూసి ఈసడించారు. ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన క్రిస్టియన్లు ఈ పని ఎక్కువగా చేస్తే ఆ తరువాత వరుసలో ఉన్న ముస్లిములు, హిందువులు ఆ పని విజయవంతంగా కొనసాగించారు. అదే ఇప్పటికీ ఇంకా ఇంకా కొనసాగాలని భావిస్తున్నారు కదా కూడా. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువుకి ఉత్తరం రాశారు. దానిలో సారాంశం ఏమిటంటే, నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దీనివల్ల అటు మీకు ఇటు నాకు చాలా ఏళ్ళు వృధా అయ్యాయి. ఎదుగుతున్న లేత వయస్సులో విద్యార్థి బుద్ధిని తేజోమయం చేయాలి, కానీ మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకు ఉపయోగపడని భాష నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువైన 10-12 వృధా చేశారు. ఆ ఒక్క భాష, అందులోని సంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ, అవి మాత్రమే నన్ను లోకజ్ఞానిగా, మేధో సంపన్నుడిగా చేస్తాయి అని మీరు ఎట్లా అనుకున్నారు? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాలి. వారి అభిరుచికి తగిన విధంగా జ్ఞానాన్ని అందించాలి. కాగా మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా. భూగోళ శాస్త్రం తెలియదు, గణితం తెలియదు, చరిత్ర తెలియదు. ఇంగ్లాండ్, హాలండ్, పోలాండ్, పోర్చుగీస్ వంటి దేశాలు ఉన్నాయని మీరు నాకు చెప్పలేదు. దేశమంటే ఏమిటో, ద్వీపమంటే ఏమిటో, ద్వీపకల్పమంటే ఏమిటో మీరు నాకు చెప్పనే లేదు. సముద్ర మట్టం అంటే ఏమిటో, సముద్ర మట్టానికి ఏ దేశం ఎంత ఎత్తున ఉందో తెలియదు. ఈ హిందుస్థాన్ బాదుషా పేరు వింటేనే ప్రపంచ దేశాల రాజులందరూ గడగడగడగడ వణికిపోతారని అబద్ధాలు చెప్పారు కదా. అబద్ధాలతో ఎవరైనా జ్ఞాన సముపార్జన చేయగలరా? ప్రపంచంలోని వేరు వేరు రాజ్యాలు ఏవి, వారి పాలకులు ఎవరు, అక్కడి ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు ఎలాంటివి, సంపత్తి గల దేశాలు ఏవి, విపత్తులు ఎదుర్కొన్న రాజ్యాలు ఏవి, మాట వరుసకైనా చెప్పలేదే. ఇక మాకు విషయాలు ఎలా తెలుస్తాయి? ప్రపంచంలో మన దేశం ఎక్కడ ఉంది, దీని బలాబలాలు ఏమిటి, వనరులేమిటి, శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఇటువంటి విషయాలు అంచనా వేసుకోవాలంటే చుట్టూ ఉన్న దేశాల పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. చక్రవర్తి కుమారులమైన మాకు విషయాలు తెలియాల్సిన వయస్సులో తెలియకపోతే ఎలా? దేశాన్ని సమర్థవంతంగా ఎలా పరిపాలించగలం అని మదనపడ్డాడు ఔరంగజేబు. ఈ ఉత్తరంలో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఒక భాషను బోధించటం, తర్వాత మత బోధలు చేయటం తప్ప
ప్రపంచ పరిజ్ఞానానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. అతను మొఘల్ చక్రవర్తి వారసుడు గనుక అరబ్బీ నేర్పించారు. దాని ద్వారా అల్లాను పరిచయం చేశారు. దాంతో మతానికి పునాదులు వేశారు. ఆ సమయంలో హిందూ కుటుంబాలలోనూ దాదాపు అదే జరిగేది. ఆ కుటుంబాలలో సంస్కృతం నేర్పేవారు, వేదాలు పురాణాలు చదివించి మతంలోకి దారి చూపించేవారు. ఇంకా ఇతర మతాల్లోనూ అలానే జరిగేది. దాన్నే పాండిత్యంగా ప్రకటించుకునేవారు. ఐన్స్టీన్ ఏమంటారంటే, ఆ విషయాల్ని పక్కన పెట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ బాల్య అనుభవాల్ని చూద్దాం. జర్మనీ మ్యూనిచ్ నగరంలోని ఒక క్యాథలిక్ స్కూల్లో చదువుకున్న ఐన్స్టీన్ అక్కడి మత బోధనలకు, వారి పద్ధతులకు విసిగి తర్వాత కాలంలో ఇలా రాసుకున్నారు: నాకు 12వ ఏట నుంచి పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద అపనమ్మకం ప్రారంభం అయింది. స్కూలు నన్ను ఫెయిల్ చేసింది. నేను స్కూలును, ఉపాధ్యాయులు ఎప్పుడు మిలిటరీ సార్జెంట్లాగే ప్రవర్తించేవారు. నాకు కావలసింది నన్ను నేర్చుకొనిచ్చేవారు కాదు. నా జ్ఞాన తృష్ణను ఉపాధ్యాయులు మెలికవేసి తిప్పుతుండేవారు. ప్రభువు ప్రార్థనలు ఎంతసేపని అంటూ విసుక్కున్నాడు ఐన్స్టీన్. ఇంగ్లీష్ కవి డబ్ల్యూబి ఈట్స్ ఆయన అంటాడు, విద్య నేర్పడం అంటే బకెట్ నింపటం కాదు, అగ్నిని రగిలించడం అని. ఈ గురువులు విద్య పేరుతో దైవ భావనకి, మత బోధనలకు ప్రాధాన్యం ఇచ్చారే కానీ జ్ఞానబోధ చేసింది ఎక్కడా? బకెట్లు నింపడమే కానీ అగ్ని రగిలించింది ఎక్కడా? సమాజంలో అభ్యుదయ భావనలు చోటు చేసుకున్న దశలో ఉపాధ్యాయుడి నిర్వచనం మారింది. ఉపాధ్యాయుడంటే స్నేహితుడు, మార్గదర్శకుడు, ప్రణాళికా నిపుణుడు, క్రమశిక్షణ నేర్పేవాడు, స్ఫూర్తి కలిగించేవాడు, తరగతి నిర్వహించేవాడు, వ్యక్తీకరించే నేర్పు గలవాడు, ఆ నేర్పు నేర్పించేవాడు, కౌన్సిలింగ్ చేసేవాడు, పరీక్ష నిర్వహణాధికారి, సృజనకారుడు, తత్వవేత్త, తండ్రి లాంటివాడు, వసతులు కల్పించేవాడు, బోధకుడు, వగైరా వగైరా. గతంలో బోధించే వారిని గురువు అని అనేవారు. గురువు మత బోధలు చేసేవాడు, ముక్తి మార్గం చూపేవాడు. రాను రాను గురువుల అవసరం తగ్గిపోయింది. ప్రపంచ జ్ఞానాన్ని, విశ్వరహస్యాల్ని విప్పి చెప్పే ఉపాధ్యాయుల అవసరం ఎక్కువైంది. అందుకే అన్నారు, 1000 మంది పూజారులు అంటే ఆ గురువులు, ఆ తరహా గురువుల కన్నా బాధ్యత గల ఒక ఉపాధ్యాయుడు మిన్నా అని. పిల్లలకు ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలు నేర్పించే దేశాల్లో ఆయా భాషల ద్వారా మత బోధలు కొనసాగించారు. 100 ఏళ్ళు అదే ధోరణి నడిచింది. అదే జీవిత పరమార్థం అనుకున్నారు. తర్వాత కాలంలో తప్పనిసరి గణితం, చరిత్ర, భూగోళం పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తున్న కొద్దీ సైన్స్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. గతాన్నంతా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ అత్యాధునిక యుగంలో నిలబడి ఆలోచిద్దాం. ఇప్పుడు కూడా ఓ భాష నేర్చుకొని దాంట్లోంచి మత బోధలు వంటి అలాంటి వాటిని వంటబట్టించుకొని మందబుద్ధులై ఉందామా? లేక నేటి జీవితంలో ఏ ఉపయోగం లేని మత బోధలు పక్కన పెట్టి ఆధునిక విజ్ఞానాన్ని ఆహ్వానిద్దామా? ఆనాటి ఔరంగజేబు చక్రవర్తే తనకు సరైన విద్య అందించలేదని తన గురువును దోషిగా నిలబెట్టాడు కదా. మరి ఇప్పుడు విద్యా సంస్థల్లోనే కాదు, అనేకానేక మాధ్యమాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకునే వెసులుబాటు ఉంది. ఎవరి ఊరిలో వారు కుంచుకొని ఉండిపోవాల్సిన పరిస్థితిలోంచి విశ్వమంతా నా గ్రామమే అని అనుకునే స్థాయికి ఎదిగాం. కుల మతాల్ని వదిలేసి మతేతరులుగా జీవించగలిగే స్వేచ్ఛను సంపాదించుకున్నాం. దేవుడు శిక్ష విధిస్తాడన్న భయంతో కాక
స్వచ్ఛందంగా మానవీయ విలువల్ని కాపాడుకునేంతటి వివేకవంతులమయ్యాం. మరి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, మూఢత్వమా వివేకమా, బానిస మనస్తత్వమా స్వేచ్ఛాలోచన, పురాణాల పాండిత్యమా వైజ్ఞానిక అవగాహన, ఏది ఏది మనం కావాలనుకుంటున్నాం? ఒక పిల్లాడు ఆపదలో ఉంటే కాపాడేవాడు మనిషి, కాపాడమని ఎవరినో ప్రార్థించేవాడు భక్తుడు, తనకేమీ సంబంధం లేనట్టు ఉండేవాడు దేవుడు. మత విషయాలు బోధించి జనాన్ని జ్ఞానుల్ని చేయాలని కొన్ని వర్గాలు ప్రయత్నించాయి, చాలా వరకు సఫలమయ్యాయి కూడా. మతం చెప్పింది, దేవుడు చెప్పాడు, ఇటువంటి బూటకపు మాటలతో తరతరాలుగా కోట్ల మందిని బానిసల్ని చేశారు, హీనజనులుగా చూసి ఈసడించారు. ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన క్రిస్టియన్లు ఈ పని ఎక్కువగా చేస్తే, ఆ తర్వాత వరుసలో ఉన్న ముస్లిములు, ఆపై హిందువులు ఆ పని విజయవంతంగా కొనసాగించారు. అదే ఇప్పటికీ ఇంకా ఇంకా కొనసాగాలని భావిస్తున్నారు కూడా. జ్ఞాని అయిన వాడికి అన్ని విషయాల మీద అవగాహన ఉండదు, అజ్ఞానానికి మాత్రం ఉంటుంది. ఎంతటి జ్ఞాని అయినా కొన్ని విషయాల మీదే అవగాహన పెంచుకుంటాడు, తెలియని విషయాలు తెలియవని ఒప్పుకుంటాడు. అదే అజ్ఞాని తెలియని విషయాలు తెలియవని ఒప్పుకోడు. ఇలాంటి వారు తమకు తాము బాగుపడరు, తమని బాగుపరిచే అవకాశాన్ని ఇంకొకరికి ఇవ్వరు. ఇది మతం పిచ్చిలో మునిగిన అవివేకుల లక్షణం. అభూత కల్పనలే పరమ సత్యాలని నీ చేత నమ్మించేవాళ్ళు, నీ చేత పరమ క్రూర చర్యల్ని, వాటిని సైతం పవిత్ర కార్యాల్లాగా చేయించగలరు అని అంటాడు వోల్టైర్ అనే ఫ్రెంచి రచయిత. మనుషులు పరస్పరం ద్వేషించుకోవడానికి తగినంత మతం అనేది ఉంది, కానీ ప్రేమించుకోవడానికి చాలినంతగా లేదు అని అంటాడు ఆంగ్లో ఐరిష్ కవి రచయిత జోనాథన్ స్విఫ్ట్. హిందూ కుటుంబాలలో సంస్కృతం, హిందీ, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో కొంచెం ప్రవేశం సంపాదించి దైవ భావనని అంగీకరిస్తే చాలు, మంచి సంప్రదాయ కుటుంబం అని గుర్తింపు దొరుకుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి 4 శ్లోకాలు ఎక్కువ చదివి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే సమాజం అతన్ని గురువుగా గుర్తిస్తుంది. ముస్లింల పరిస్థితి దాదాపు అలాగే ఉంది. ఖురాన్లో ఉన్న క్రీస్తు శకం 570 నుంచి 632 సంవత్సరాల నాటి విషయాలు పాటిస్తారు. మహమ్మద్ ప్రవక్త చెప్పినవి అని అంటారు. అలాగే క్రిస్టియానిటీలో పాస్టర్ మాటలకు వశులై పూనకాలు పూనుతారు. కన్వరి నూనెతో రోగాలు నయం అవుతాయి అనుకుంటారు. దేవునితో ఒక రాత్రి, శృంగార దేవాలయాలు, స్వస్థత ప్రార్థనలన్నీ నిజమనుకుంటారు. స్త్రీలు మోసపోతున్నారని తెలిసినా తెలివి తెచ్చుకోరు. ఈ మతాలన్నింటిలో దగ్గరి పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఒకటే కాబట్టి. భారతదేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు చాలా వరకు ఒకప్పుడు హిందువులే. ముస్లిం చక్రవర్తుల, బ్రిటిష్ వారి పాలన వల్ల కుల వివక్ష నుండి బయటపడే మార్గంగా ఆయా మతాలు పుచ్చుకున్నవారే ఎక్కువ. బౌద్ధం ప్రభావంలో నుంచి బయటపడలేక హిందువులు తమ దశావతారాలలో బుద్ధుణ్ణి కలిపేసుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం, నిమ్న జాతుల జీవితాలను దుర్భరం చేశారు. ఫలితంగానే వారంతా ఇతర మతాల్ని స్వీకరించారు. చరిత్ర పుటల్లో మత ఘర్షణలన్నీ నమోదయ్యే ఉన్నాయి. అజ్ఞాన నేత్రంతో చూస్తే విషయాలు వంకర టింకరగా కనిపిస్తాయి. జ్ఞాన నేత్రంతో, సమ్యక్ దృష్టితో చూస్తే వాస్తవాలు ఏమిటో అర్థమవుతాయి. అయితే అధ్యయనాలన్నింటినీ సారాంశం ఒక్కటే: మతం మనిషిని మనిషిగా ఉండనీయదు అని. ఇదండి డాక్టర్ దేవరాజు మహారాజు వారి విరచితాంశంగా ఔరంగజేబు తన గురువుకు లేఖ అనేటువంటి అంశం ద్వారా ఈ విషయాన్ని
అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం, ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.